నమస్తే అండి. నిన్న పేరు నాని గారు మాట్లాడుతూ ఒక సభలో మాట్లాడుతూ రప్పా రప్పా అనంటూ మనం పైకి చెప్పకూడదు. కన్ను కొట్టినట్టు చీకట్లో చేసేయాలి ఆ పని. రేపొద్దున్న నార్మల్‌గా సామాన్యులతో పాటు మనం వాళ్ళ ఇంటికెళ్ళి ఎలా జరిగిందని చెప్పేసి మాట్లాడాలని వాళ్ళ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చండి అసలా? ఈ సభ్య సమాజంలో ఈ విధంగా మాట్లాడడం ముఖ్యంగా మాజీ మంత్రి ఒక వైఎస్ఆర్‌సీపీ నాయకుడయ్యుండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలండి. ఎవరైనా సరే చాలామంది అసలు జగన్‌ని తిట్టేవాళ్ళు అసలు ఎంత అభిమానం ఉంటే మాత్రం పేరిని నాని గారు రఫా రఫా ఏంది చీకట్లో కన్ను కొట్టాలంట. కన్ను కొట్టేటట్టు చెయ్యాలని కూడా చెప్తున్నాడసలు. ఏం చెబుతున్నాడయ్య నీ ముందు ఆళ్ళకి? నువ్వేమో ఇంట్లో కూర్చుంటే ఈళ్ళు పోయి నరకాలా? నరకాలా? చంపాలా వాళ్ళని చీకట్లో బోయి? ఏం చేయమంటావు పనులు? వాళ్ళ పేరిని నాని గాని, అంబటి రాంబాబు గాని వీళ్ళందరండి అసాంఘిక శక్తులు ఎక్కడో లేవు అసలు. మనం ఆళ్ళు ఈళ్ళని పిల్లలొచ్చారు, వాళ్ళొచ్చారు, వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకుంటున్నారు, ఈళ్ళు కొడవళ్ళు పట్టుకుంటున్నారు, గొడ్డళ్ళు పట్టుకుంటున్నారు. అసలు వీళ్ళే ప్రేరేపిస్తున్నారు దానికి. వీళ్ళు కారణం వీళ్ళే. ఇట చెబితే తెల్లారి నిజంగానే వాడు చీకట్లో పోయి చంపితే వాడు జైల్లో ఉంటాడు, నువ్వు ఇంట్లో ఉంటావు. అంతే కదా! ఇప్పుడు నేరం ఏదైనా చేస్తే వాళ్ళు జైలు ఇప్పుడు మన రవితేజ అన్న అబ్బాయిని జైల్లో పెట్టారన్నారు. మరి వాడు ఆడుండాడో వచ్చాడో వాడికి రిమాండ్ వేశారు. మరి కొమ్మినేని కృష్ణరాజు గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టు దాబోయి బెయిల్ తెచ్చాడు. మళ్ళీ కార్యకర్తలకు ఆ వెసులుబాటు లేదు కదా! అది గమనించాలి ప్రతి వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు మొహం చూడకుండానే ఓ మనిషిని చంపినా సరే ఆయనకు బెయిల్ వస్తుంది. ఏది జరిగినా ఆయనకు బెయిల్ వస్తుంది. ఇంట్లో కూర్చొని అన్నీ తెప్పించుకుంటున్నాడు ఆయన. ఆయన కానీ ఇప్పుడు మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా అన్ని తిట్టాడు. ఆమెను అసలు నేనేమన్నాను, నేను దానికే కట్టుబడి ఉన్నాను, నేను అట్టాగే చేస్తాన్నాడు. బెయిల్కి వేసుకున్నాడు, కూర్చున్నాడు ఆయన కూడా. ఇలాగ వీళ్ళందరూ కూడా ఇళ్ళు ఇప్పుడు పేరు నాని కూడా అంతేనండి. ఇటు అంటాడు నీ మీద కేసు పెడుతున్నావు అంటే ముందస్తు బెయిల్కి వేస్తాడు. బెయిల్కి వేసి ఇంట్లో కూర్చుంటాడు శుభ్రంగా. వీళ్ళ మాటలు ఈయన ఏ పిచ్చాడో వెళ్ళి ఆవేశపడిపోయి ఇప్పుడు యువకులు అంతే ఉండారు కదా, అడు పోయి ఏ కర్ర గొడ్డలో తీసుకొని దారిని పోయేవాడిను తెలుగుదేశం వాళ్ళని ఎటు నాని గారు చెప్పారు చీకట్లో కొడదాం చంపుదాం అని చెప్పి ఆవేశపడి చంపితే వాడు జైలు పోతాడు. వీళ్ళు ఇళ్లల్లో కూర్చుంటారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు. పోయేది ఎవరంటే కార్యకర్తలు. ఈ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాళ్ళని చేయటం అండి. వీళ్ళకి ఏదైనా మంచి చేద్దాము, లేకపోతే ఏమైనా సహాయం చేద్దాము, లేకపోతే ఇప్పుడు చాలా చోట్ల చాలా మీరే అంటున్నారుగా ఇది జరుగుతుంది మరి వచ్చి పరామర్శించారు. ఇక్కడ రైతులు పూలింగే ఉందండి, మరి వచ్చి పరామర్శించారు. మీరు ఏందయ్యా ఎవరా ఇస్తున్నారా, మరి ఏంటి వస్తున్నారు అని చెప్పి అన్నారా మీరు? అంటే మాకు దీంతో సంబంధం లేదు. పోనీ వాళ్ళ తల్లి అమ్మఒడి పడిందంటే వాళ్ళకి పడలేదు వీళ్ళకి పడలేదని నిన్న ఎవడు ఆయన పేరు ఏందో ఉందండి చెప్తున్నాడు. నిన్న పిల్లల్ని అసలు సంచులు చూడు చినిగిపోయినాయి, మేము ఇచ్చిన సంచులు ఎంత బాగుంది ఇట్లాగి తీసి చినిగిపోయినాయి అని చెప్పి చూపిస్తున్నాడండి ఆయన. కాటం రెడ్డి అంటారు ఆయన్ని అని చూపిస్తున్నాడు. ఇట్లా వీళ్ళు ఎవరు కాళ్ళు అండి. మీది లోపాలు ఏడుండయ్యా? చంద్రబాబు ఇచ్చిన దాంట్లో ఏం లోపం ఉందా? ఇంకా గవర్నమెంట్ నుంచి జనానికి అంది అటు ఏం లోపం ఉందా? ఈ జోటం తప్పితే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి, ఏం తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది? వాళ్ళ కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పారు నేను వీళ్ళు. మరి దాని గురించి మాట్లాడరే మీరెవరు? కరెంటు బిల్లు తగ్గిపోతుందని ఎవరు చెప్పరేంది ఆ మాట? మరి బయటకు వచ్చి కరెంటు బిల్లులు తగ్గిస్తున్నారు, సంతోషం, మేము కూడా స్వాగతిస్తున్నాం దానికి. మరి అట్టాగే అన్ని రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ఏమైనా చెయ్యండి చంద్రబాబు గారు అని చెప్పపోయారు సలహాలు, అది బాగుంటాయి. అంతేగాని నరకండి వాళ్ళని రేత్రి చేయాలి, పొగులు రఫా రఫా అని మనం అనకూడదు. వాళ్ళని ఏదో ఒకటి రేత్రి చేయాలని చెప్పి పైపెచ్చు నేను గుడివాడలో కూడా నిన్న అదే ఆయన వైరల్ అవుతుంది పేరు నాని గారిది. గుడివాళ్ళ ఆరిక అన్నామంట. అసలు ఎంతోమంది మహానటుల్ని మనం చూసాం కానండి. సావిత్రి ఒకప్పుడు మహానటి అనుకునే వాళ్ళం కానీ మించిపోయి చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. మొగుడు పెళ్ళాం ఇద్దరు కారులో కూర్చొని ఆ రకంగా అరిశారు పోలీసులు కానీ. పిచ్చి బూతులు కూడా తిట్టింది ఆవిడ కూడా. మళ్ళీ కింద దిగి వచ్చి ఆ తలకాయ ఉంచుకొని ఏడుతుంది ఆమె. అసలు నన్ను ఎడదిట్టారని చెప్పేసి ఏడుతుంది. ఈ మహానటులు ఈయనేమో ఫోనులు చేసి బీసీ మహిళ ఆమెను అడ్డం పెట్టుకొని మనం గోల్ చేయాలని ఈయన జనాన్ని ప్రోత్సహిస్తున్నాడు అనమాట. జనాన్ని మీరు ప్రోత్సహించేదంటే ముందు అంటున్నారా? లేకపోతే నేను కూడా తొందరగా జైలుకి వెళ్తే బాగుండు, ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను, ఎప్పుడు జైలు తీసుకుపోతారని మరి ఇవన్నీ చేస్తున్నాడా పేరిని నాని గారు? మాకు అర్థం కావట్లేదండి. ఇంకంటే ఆయనది కూడా ఉంది లిస్టులో అన్న పేరు అందరికీ తెలిసి. వాళ్ళ పేరు నాని గారి అంబటి రాంబాబు కానీ ఇటు చేస్తే జైల్లో పెట్టక ఏం చేస్తారండి? తీసిపోయి కేసులు పెట్టక వీళ్ళు కేసులు. అంబటి రాంబాబు అంటాడు ఆయన పేరేంటి తిరుపతి చిత్తూరు ఎస్పీ. ఆయన అసలు ఏందో ఆయన పిచ్చి తిట్లు తిట్టాడు నిన్న. వస్తే ఊరుకోడు అంటే ఈయన. మీరున్నప్పుడు ఏం చేశారయ్యా?
మీరుండప్పుడు సిఐడీలు ఏ రకంగా ఉపయోగించి ఫార్వర్డ్ చేస్తే ఒక ముసలావిడ 70 ఏళ్ళ ఆవిడ ఒకటి ఫార్వర్డ్ చేసింది అంతే. ఆ గ్రూప్లోంచి ఎవరికో ఫార్వర్డ్ చేస్తే ఆమెను తీసుకొచ్చి రంగనాయకమ్మ గారిని సిఐడీల ముందు కూర్చోబెట్టారు. ఏ అయినా ఇట అమరావతి కానీ ఏ అయినా సరే ఫార్వర్డ్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి మీరు సిఐడీలని ఉపయోగించేవాళ్ళు ఏకంగా అసలు తీసుకురావటం. వాళ్ళని మీరు సోషల్ మీడియాలో కూడా లేదు, మీకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, మీరు అరవకూడదు, చేయకూడదు, మీరు నోరు మూసుకొని కూర్చోండి అని ఎవరికి వాక్ స్వాతంత్రం ఇవ్వపోయారు మీరు బయట జనానికి. మీరు ఏం రకంగా చేసావయ్యో నువ్వు ఇవాళ చిత్తూరు ఎస్పీ గారిని తిడుతున్నా. మీరున్నప్పుడు సిఎస్ఆర్ని ఎట్ట ఆడుకున్నారు మీరు? ఇలా ఆయన జైల్లో ఉన్నాడు, మీ పుణ్యమా అంట ఆయన జైల్లో ఉన్నాడు. మరి కాంతి రాణానో కాంతి రాణా అని ఆయన ఇంకో ఆయన కూడా ఉన్నారు, ఇద్దరు ఐసీఎల్ గున్ని. వీళ్ళందరినీ మీరు ఎట్లా ఉపయోగించుకున్నారు? వాళ్ళు ఐపీఎస్ స్థాయిలో ఉండాలే కదా, వాళ్ళని ఉపయోగించుకున్నప్పుడు నీకు గుర్తు రాలేదా? ఇవాళ నువ్వు చేస్తేనేమో సంసారాల, మీరు చేస్తే ఇవాళ ఎవరితో వాళ్ళు చేస్తేనేమో అది సంసారం కాదు, వాళ్ళు చేసేది వ్యభిచారం అంటావా? రాంబాబు గారు అసలు ఎస్పీని ఆ రకంగా మాట్లాడినందుకు ఆయన మీద కేసు పెట్టాలండి. ఎందుకంటే ఆయనేం బట్టలోడు తీసుకొడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని. ఇవాళ అసలు ఈయన వచ్చి ఏకంగా పేరు మరీ మెన్షన్ చేసి చిత్తూరు ఎస్పీని ఆయన అసలు అసాంఘిక శక్తి ఆయన అంట. అసలు ఆయన ఏం చేయాలో అర్థం కావట్లంటే ఆయన వీళ్ళు వచ్చాక వాళ్ళంతూ చూస్తాడంట. ఏం చూస్తాను నువ్వు వచ్చాక? ఎస్పీ సస్పెండ్, నీ పుణ్యం అంటే ఐపీఎస్లు ఐఏఎస్లు, నీ నాయకుడు పుణ్యం అంటే ఇవాళ ఎక్కడ ఉండారో అందరికీ తెలుసు. ఐఏఎస్ స్థాయిలో మంచి ర్యాంకర్ ఆడవాళ్ళు కూడా ఇవాళ జైల్లో ఉండి బయటకు వస్తే మళ్ళీ వాళ్ళని రీఓపెన్ చేయాలి. కేసులు ఆడి బావు మళ్ళీ రీఓపెన్ చేసేవాళ్ళు. శ్రీలక్ష్మి ఏమైందో అందరికీ తెలుసు ఇవాళ, అట్ట రత్నప్రభ ఏమైందో అందరికీ తెలుసు. ఇవాళ ఐపీఎస్లు కూడా ఏమవుతున్నారు? మీ అక్రమ అరెస్టులు. ఇవాళ మీరు అంటారు మాట్లాడితే ఒకడు వస్తాడు 99కి వెంకటరెడ్డో ఎవరోనండి ఆయన పేరు, రోజు వస్తాడు వర్మగారి దగ్గరకు, రోజు ఆయన్నే తీసుకుంటాడు. కొత్త బెచ్చగాడు పొద్దు ఎరగడని అసలు పిచ్చి మాటలు మాట్లాడతాడు. వచ్చి 40-50 లక్షలు అంట మంత్రులకి హౌస్ కీపింగ్లకి ఇచ్చారని చెప్పి ఎంతవరకు కాగితం తెచ్చవుతున్నాడు. ఇట్లాంటి చదువు రాని వాళ్ళని, చదువు తెలియని వాళ్ళని, ఇంగిత జ్ఞానం లేని వాళ్ళని నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పెట్టి నోటుకు వచ్చినట్టు వాగండి అని వాగిస్తావు. ఇంట్లో ఉండి తెలిసి అన్నీ తెలిసిన పేరున్నాని అంబటి రాంబాబేమో ఏదైతే అది అయిందిలే, మనకి కూడా బెయిల్లు అత్తయిలే ఇళ్లల్లో కూర్చుంటే నాయకుడు కొత్తనేని వాళ్ళు అవుతున్నారు. వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి అని మాట్లాడితే అసలు వాళ్ళు మాట్లాడింది నేను అనిల్ యాదవ్ అంటాడు ఆయన్ని. అసలు ఇల్లంతా గొల్ల చేశారు. దానికేంటి సమాధానం అంటే అసలు నువ్వు ముందు చేసిన పని చెబితేనే కదా వాళ్ళు వచ్చి గొల్ల చేసింది. నువ్వు ఆ ముందు ఆ మాటలు లేకపోతే అసలు ఆ పని కూడా రాదు కదా. మీరు ముందు అంటం ఎందుకు? మళ్ళీ వాళ్ళు వచ్చారు అన్నారని చెప్పేసి వాళ్ళని తిడతాం ఎందుకు? వెనక్కి కూర్చొని నవ్వటం ఎందుకు? అంతసేటు ఆయన తిడతంటే ఒక ఆడ మనిషిని పట్టుకొని తిడతంటే మీ పెళ్ళాలు మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళని తిడితే మీకు నొప్పి తెలిసిద్ది. మీ పెళ్ళాం కాదు ఎక్స్ పార్టీ ఆవిడ, అందుకని తిట్టమని మీరు ప్రోత్సహించటం, నవ్వటం, కేకలు పెట్టడం ఈ రకంగా చేస్తాడు. వీళ్ళందరినండి ఇట్ట కాదు డబల్ అయిపోయిన ప్రోగ్రామ్ వచ్చింది మన టీవీల్లో, వాటికి పంపించాలి. వీళ్ళని పంపిస్తే బాగా చేసేటట్టు ఉండారు ఒక్కొక్కళ్ళు. ఆ రకంగా ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎంకరేజ్ చేయటం, వాళ్ళు తిడతాం ఎంకరేజ్ చేయటం. ఎవడైనా సరే తిడతంటే నవ్వటం పక్కనుండాడు. వాళ్ళ అంబటి రాంబాబు కూడా ఆ చిత్తూరు జిల్లా ఎస్పీని తిడతంటే పక్కన వాళ్ళు నవ్వుకుంటున్నారు నుంచొని. అంటే ఒక ఎస్పీ స్థాయిలో ఉండడానికి మీరు చెప్పాలా? ఆ రోజు ఆయన ఉండబట్టే ఇంకా ఆ రకంగానే అప్పటికి వెళ్ళిపోయారు జనం. అదే వాళ్ళు లేకపోతే మామిడికాయలు ఆ రకంగా పోసి పంట పండించేవాడికి తెలిసిద్దండి నిజంగా ఇలువ, పండించిన వాడికి తెలిసిద్ది. ఏదో ఒకటి వాళ్ళు వచ్చింది గొల్ల చెయ్యాలి. మిర్చి బాగొట్టారు, దీన్నేమో తుక్కు చేశారు, పొగాకు అంత సోర్ చేసి. ఇప్పుడే మామిడికాయలు కూడా రోడ్ల మీద పోసి అంటే మేము తొక్కితే ఆనందం ఏంటి నీకు? అది తొక్కితే నీకు ఆనందం ఏంటి? బెంగళూరులో 16 రూపాయలకు అమ్ముతున్నాను నువ్వు చెబుతా? నువ్వు ఒక ముఖ్యమంత్రివా? బెంగళూరులో కనుక్కుంటే వాళ్ళు అసలు ఏళ్ళకన్నా తక్కువగా ఉంది. ఇంకా వాళ్ళ రేటు అసలు మామూలు రేట్ అని చెబుతున్నారు వాళ్ళు. మాకు 8 రూపాయలు చిల్లర పడుతుందో ఎంతో చెబుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చెబుతుంటే నువ్వు ఇంకా వీళ్ళు 10 రూపాయల కన్నా కొంటున్నారు అన్నీ చేసి. కొంటుంటే నువ్వు ఆ రైతులను కూడా కాదని చెప్పి నువ్వు 2-3 లారీలు పోసి ట్రక్కులతో దించి తొక్కీయటం, కేకలు పెడతాం. అసలు ప్రాణం ఉసూరు మందండి ఆ మామిడికాయలు చూస్తుంటే నిజంగా. అవి అసలు తినే కాయలు నోటితో